సో చాలా మంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ ఎవరైతే వన్ టైం ఛాన్స్ సప్లీ ఎగ్జామ్స్ రాశారో, సో అందుట్లో కొంతమంది అడుగుతా ఉన్నారండి, ఇప్పుడు ఈ మ్యాథమెటికల్ లైన్ సబ్జెక్ట్, అది మ్యాథ్స్ సబ్జెక్టే కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, మ్యాథమెటిక్ రిలేటెడ్ దాంట్లో, సో అది ఎలా రాస్తే పాస్ చేసేదానికి ఉంటుంది? రిలేటెడ్ గా రాస్తే పాస్ చేస్తారా? ఫార్ములాస్ రాస్తే పాస్ చేస్తారా? వాల్యూస్ తప్పులు వేస్తే ఏమన్నా పాస్ చేస్తారా? దాని మార్కులు వేస్తారా? సో ఇవన్నీ కూడా అడుగుతా ఉన్నారు. దాని గురించి వీడియో చేయడం అయితే జరిగిందనమాట. ముందుగా ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు గైనా నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యండి. వీడియోకి హైప్ ఉంది. ఇక టాపిక్ లో వెళితే ఏంట్రా బాబు అంటే, మీకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఏదైనా కానివ్వండి, మ్యాథ్స్ అయినా ఏదైనా కానివ్వండి, ముందు వాళ్ళకు ఒక కీ పేపర్ ఇస్తారని చెప్పాం కదా. ఆ కీ పేపర్ లో ఏముంటుందంటే, మీకు ఇచ్చిన వాల్యూస్ అనేది డేటా రిప్రజెంటేషన్ కింద వస్తాయండి. అవి ఇచ్చిన డేటా రాసినందుకు, ఓకేనా. ఇక ఆ తర్వాత వాటికి సంబంధించిన డెరివేషన్ అనుకోండి, ఫార్ములాస్ లేకుండా ఉండే డెరైవ్ చేయాల్సిన అయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది, అది ఇస్తారు. ఫైనల్ రిజల్ట్ ఇస్తారు. ప్రూఫ్లు అయితే తెలుసుగా, ప్రూఫ్ ఏది చేయాలో దాని స్టెప్స్ వైజ్ ఉంటుంది. అదే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసే ఫార్ములా లాంటివి అయితే ఆ ఫార్ములాస్ ఇస్తారు, దాని స్టెప్ ప్రొసీజర్ కూడా ఇస్తారు. మ్యాథ్స్ ఏదైనా కానీ, మ్యాథమెటికల్ సబ్జెక్టు టెక్నికల్ లో కూడా ఉండే వాటికి కూడా. సో ఇక్కడ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక తప్పు చేశారు, రిజల్ట్ దగ్గర తప్పు పోయింది. ముందు రిజల్ట్ దగ్గర తప్పు పోయింది అనుకోవడం కన్నా రిజల్ట్ కూడా కరెక్ట్ గా వచ్చింది, కానీ వాటికి యూనిట్స్ ఉన్నప్పుడు యూనిట్స్ వేయడం మర్చిపోయారు. అప్పుడు యూనిట్ తీసేసినందుకు 1 మార్క్ పోతుంది, మిగతా వాటికి మార్కులు పడతాయి. ఇక యూనిట్ తో పక్కన పెడితే యూనిట్ కరెక్ట్ చేశారు, రిజల్ట్ తప్పైంది ఆన్సర్. అప్పుడు వచ్చేసరికి 5 స్టెప్స్ మొత్తం చూస్తారండి. రిజల్ట్ కి ఓన్లీ 2 మార్క్స్ తీస్తారు. ఇక రిజల్ట్ తప్పయింది, పైన స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంది, ఫార్ములాస్ ఉన్నాయి. సో ఆ ఫార్ములాస్ అన్ని కరెక్ట్ గా చేశారు, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కూడా కరెక్ట్ గా చేశారు. అప్పుడు వాటికి ఎన్ని మార్కులు ఉన్నాయో అన్ని మార్కులు వేసేస్తారు, రిజల్ట్ వరకు మాత్రం మార్కులు తీసేస్తారు. ఇందాక చెప్పినట్టు ఈ ప్రాసెస్ లో కూడా. ఇక ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో ఏదన్నా పై స్టెప్ తప్పిందంటే దాని పై స్టెప్ కూడా తప్పుతుంది. ఎక్కడైతే తప్పిందో అక్కడి నుంచి చూసుకుంటూ వస్తే అంత ఈజీగా చూడరండి. కాకపోతే ఏంటంటే, తప్పు అయిందంటే ఎక్కడ కరెక్ట్ ఉందో అక్కడ వరకు చూసేసి అంతవరకు మార్కులు వేస్తారు. ఇప్పుడు ఫార్ములా కరెక్ట్ గా వేసి వాల్యూస్ పొరపాటును తప్పేస్తే కూడా ఆన్సర్ మారిపోతుంది కదా. సో ఆ కేసులో రిజల్ట్ తో పాటు వాల్యూస్ కూడా సబ్స్టిట్యూట్ చేయడం వల్ల రిజల్ట్ అనేది మారిపోయింది కాబట్టి ఓన్లీ ఫార్ములాకి మాత్రం 2 మార్కులు ఇస్తారండి. డేటా అటెంప్ట్ చేసినందుకు, దాన్ని రిప్రజెంట్ చేసినందుకు 1 మార్కు, అంతవరకు వేయటం జరుగుతుంది. ఒకవేళ మీరు టైం లేక మొత్తం సాల్వ్ చేసేసి అన్ని చేసేసి చివరిలో ఒక క్వశ్చన్ రాయడానికి టైం లేక ఓన్లీ డేటా రిప్రజెంట్ చేస్తే ఆ కేసులో 1 మార్క్ వేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని అసలు ఏమీ రాయకుండా పేపర్లో ఓన్లీ డేటా రిప్రజెంట్ చేసి మీరు గనక ఇస్తే మాత్రం వాటికి కూడా 0 వేస్తారు. అందుకే కొంతమంది 0 వస్తుంటాయి, ఓకేనా. సో ఇక్కడ చాలా మంది అడుగుతా ఉన్న ప్రశ్న, ఇప్పుడు రిజల్ట్ కి నేను డెకరేట్ చేయలేదు, ఫార్ములాకి డెకరేట్ చేయలేదు, అంటే బాక్సులు కొడతారు కదా, బార్డరింగ్ చేయలేదు, డేటా రిప్రజెంట్ చేసిన టెక్స్ట్ బుక్ లో చేసినట్టు బాక్సులు చేయలేదు. ఇదంతా కాదండి, ఇదంతా కాదు, ఇదేమి కన్సిడర్ చేయరు. నీట్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. నీట్నెస్ అంటే బార్డర్ చేస్తేనే నీట్నెస్ అవ్వాల్సిన అవసరంలా, ఓకేనా. ఇప్పుడు వచ్చేసరికి మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, మీరు టక్ వేసారా, షూ వేసారా లేదా అని చూస్తారు తప్ప మీరు ఏ కలర్ షర్ట్ వేసుకున్నారు, అది కలర్ఫుల్ గా ఉందా లేదా అన్నది కాదు. జనరల్ గా వాళ్ళ రూల్స్ ప్రకారం ప్లెయిన్ షర్టు, ఏదో ప్యాంటు దానికి సంబంధించింది వేసుకుంటారు. సో అవే చూస్తారు తప్ప అది మెరుస్తుందా, దాన్ని డెకరేట్ చేసుకుని వెళ్ళారా, మీరు ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకొని వెళ్ళారా, లిప్టిక్ పూసుకొని వెళ్ళారా, ఇలాంటివి ఐబ్రోస్ చేసుకుని వెళ్ళారా, ఇలాంటివి ఏం చూడ. అలాగే ఇక్కడ కూడా మీకు నీట్నెస్ అంటే ఇక్కడ మీరు రాసింది మీకు అర్థం అవ్వటమే కాదు, అక్కడ దిద్దే వాళ్ళకు లాంగ్వేజ్ పరంగా కూడా అర్థం కావాలి. ప్లస్ మీరు రాసింది మీరు కరెక్ట్ అని ఎట్లా నమ్ముతున్నారో అది దిద్దేవాడు కూడా కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు నమ్మాలి. అప్పుడు దానికి ఎన్ని మార్కులు అయితే రావాలో అన్ని మార్కులు ఇవ్వటం అయితే జరుగుతుంది.
డెకరేషన్ చేసే వాళ్ళకి మాకు వచ్చే తేడా ఏంటి అంటే, కొంతమంది ఉంటారండి బద్దకస్తులు, ఏం చేస్తారంటే ఆ డెకరేషన్ చూసి వేసి పడేస్తారు మార్కులు. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే పాపం కరెక్ట్ గా రాసిన వాడికి 2 మార్కులు తగ్గిస్తారు, ఆ డెకరేషన్ చేసిన వాడికి ఆ 2 మార్కులు వేస్తారు. సో అంతే తప్ప ఏమంటారు, నాకు తెలిసి 1 టైం ఛాన్స్కి వచ్చేసరికి డెకరేషన్ బ్యాచ్ అనేవాళ్ళు రారండి. మాక్సిమం ఏంటంటే దెబ్బతిన్న వాళ్ళే వస్తారు ఎక్కువ శాతం పాపం. ఓకేనా? సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసింది మొత్తం అందులో ప్రజెంట్ చేసి వెళ్ళిపోతారు. సో ఒకరు గుర్తుంచుకోండి, మీరు ఏం రాసినా కూడా ఇలా వాళ్ళకి అర్థమయ్యేటట్టు కనుక ఉండి ఎక్యురేట్ గా ఉండి నీట్నెస్ అనేది మెయింటైన్ చేస్తే మీకు మార్కులు పాస్ మార్కులే కాదండి ఎక్కువ కూడా వచ్చేదానికి ఉంటుంది. అంతే మన సప్లీ ఏమో మన తగ్గించేస్తారు. కొంతమంది అడుగుతా ఉన్నారు, ఇప్పుడు మేము 1 టైం ఛాన్స్ కదా మమ్మల్ని డల్ క్యాండిడేట్స్ కింద చూసి మార్కులు తగ్గించేస్తారు. అసలు అలాంటిది ఏముండదండి, అలాంటిది ఏముండదు. వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు అంతే. ఇంకోటి ఏంటంటే మిడ్ మార్కులు అనేవి వాళ్ళకి తెలియవు. మీరు సిబిటి ఎగ్జామ్ రాసినా తెలియదు, మామూలుగా రాసినా కూడా వాళ్ళకి మార్కులు తెలియదు. ఓన్లీ వాళ్ళ దగ్గర ఉండేవేళ కీ పేపర్, క్వశ్చన్ పేపర్, మీ బుక్లెట్ అంతే. ఆఫ్లైన్ కాబట్టి, ఆన్లైన్ కూడా ఉందనుకోండి. సో యూనివర్సిటీలోకి వాళ్ళ ఇష్టం అది పెట్టుకోవడం అనేది. సో మ్యాథమెటికల్ లాంటి సబ్జెక్ట్ ఏదైనా కానివ్వండి ఇలాగే జరుగుతాయి. కొన్నిటికి ఏంటంటే డయాగ్రామ్స్ ఉంటాయి, ఇప్పుడు డ్రాయింగ్ లాంటి సబ్జెక్ట్స్ అలాంటివి ఉంటాయి. కొన్ని డైమెన్షన్స్ అనేవి కరెక్ట్ గా పెట్టాలండి. ఆ డైమెన్షన్స్ మీరు ఎట్లా పడితే అట్లా చేసేస్తే కాదు, అక్కడ వాళ్ళకి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, దాని ప్రకారం వాళ్ళు వేయటం అయితే జరుగుతుంది. ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ ఇలాంటివి. ఓకే, ఇక ఎలక్ట్రికల్ వాళ్ళ లాంటి బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇలాంటివి ఉంటాయి చూసారా. సో ఇవైతే ఇక పక్కా పడిపోవాల్సిందే. అది అందుట్లో ఫార్ములా అయితే ఫార్ములా, ఆన్సర్ అయితే ఆన్సరు, యూనిట్స్ అయితే యూనిట్స్, ఆ మొత్తం కూడా ఉంటేనే మీకు పడటం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇంకా మీకు ఏమన్నా కానీ డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓవరాల్ గా అయితే JNTH 1 టైం ఛాన్స్ ఎగ్జామ్స్ అయినా కానివ్వండి, మామూలు ఎగ్జామ్స్ అయినా కానివ్వండి, పేపర్ వాల్యుయేషన్ పరంగా చూస్తే అప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు అలాగే జరుగుద్ది, అప్పుడు ఎలా రాశారో ఇప్పుడు అలాగే రాయాలి. ఓకేనా? ఇక మీరు వచ్చేసరికి నేను అది వేయటం మర్చిపోయాను, ఇది వేయటం మర్చిపోయాను, ఆ బబ్లింగ్ తప్పు చేశాను, ఈ బబ్లింగ్ తప్పు చేశాను, ఇలాంటి వాటి వల్ల అసలు ప్రాబ్లమే అవ్వదు. ఎందుకంటే మీ ఎగ్జామ్ బుక్లెట్ తీసుకునే ఇన్విజిలేటర్ ఏదైతే ఉన్నాడో అన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఎందుకంటే మీ సిగ్నేచర్ తో పాటు వాళ్ళ సిగ్నేచర్ కూడా ఉంటుంది. ఓకేనా? చిన్న చిన్న మిస్టేక్స్ కి అయితే పెద్ద భయపడాల్సిన పని లేదు, కానీ వాల్యూసే తప్పు వేశారంటే ఇంకా అది రిజల్ట్ లో ఎఫెక్ట్ చూపిస్తుంది, కాబట్టి అది పెద్ద ప్రాబ్లం అనే అనుకోవాలి. ఫార్ములా వేశారంటే మాత్రం దానికి ఫార్ములా ఖచ్చితంగా అయితే మీకు మార్కులు పట్టడం అయితే జరుగుతుంది. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ మోర్. ఓకేనా? సో అది దిద్దే వాళ్ళని బట్టి ఉంటుంది. జనరల్ గా నాకు తెలిసి 1 టైం ఛాన్స్ ఎగ్జామ్స్ పేపర్ వాల్యుయేషన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఇలాంటి వాళ్ళు చేస్తారు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా రాయటం మంచిదని నా అభిప్రాయం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.